ఎప్పుడైనా తొందరగా వంట అయిపోవాలంటే, పైగా రుచిగాను ఉండాలంటే ఇలా సింపుల్‌గా ఎగ్ రైస్ చేసేస్తానండి. తవాలో ఆయిల్ వేసి, కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి, 3 పచ్చిమిరపకాయలు వేసి, ఉల్లిపాయలు ట్రాన్స్‌పరెంట్‌గా అయినంత వరకు ఫ్రై చేసి, క్రష్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, ఇంకా ఒక టమాటో వేసి, టమాటో బాగా గుజ్జులో అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటోలు ఇలా గుజ్జులా అయిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పసుపు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత 4 గుడ్లు, 4 లేకపోతే మీకు నచ్చితే 5, 6 అన్నా వేసుకోండి. ఇలా వేసుకున్నాక గుడ్లు పొడి పొడిగా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న అన్నంకి తగినంత ఉప్పు వేసి ఫ్లేమ్ హైలో పెట్టి రైస్ని కంటిన్యూగా 2 మినిట్స్ కలుపుకోవాలి. లాస్ట్లో కాస్త కొత్తిమీర ఇంకా హోమ్ మేడ్ గరం మసాలా వేస్తే ఎగ్ రైస్ రెడీ అండి. రైస్ రెసిపీస్ లేదా ఇలా ఫ్రైడ్ రైస్ రెసిపీస్ ఏమైనా కానీ చేసినట్లయితే రైస్ వేసిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టి కలిపితే దానికి ఒక స్పెషల్ టేస్ట్ వస్తుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకునే దానికి అదే హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకునే దానికి టేస్ట్ ప్లస్ దాని ఫ్లేవర్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇద్దరికి సరిపోతుందండి. ఇంకా స్ట్రీట్ స్టైల్ అని, రెస్టారెంట్ స్టైల్ అని చాలా ఉంటాయి కదండి. మీకు ఏ స్టైల్లో అయితే ఈ ఫ్రైడ్ రైస్ నచ్చుతుందో కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.